బూరాడ గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జరిజాన నీలయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల పరిస్థితులు మారలేదని, భారత రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన ఉండాలని, ప్రతి ప్రభుత్వ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని, అన్ని కులాల వారికి రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గులివిందల శ్రీనివాసరావు, కేత శంకర్రావు, తేగల మోహన్, కుప్పిలి అన్నాజీరావు, తేగల సురేష్, తేగల కామయ్య, తేగల త్రినాథ్ మరియు బూరాడ గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ యువకులు పాల్గొన్నారు. సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మోహను నేను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఒక అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయి ఇలా చూసి ఈ రోజు జస్ట్ గంట ముందు ఇక్కడ ఏదో అవుతున్నట్టుగా ఉందా అని అన్నది. ఏదో చేయించలేక ఉందని నేను పిలిచాను అమ్మని. వెళ్ళిపోతుంది. మోహన్ పిలిచాడు, అమ్మాయిని మ్యాథ్స్ గారు నువ్వు రా అని. ఇద్దరు వచ్చారు. వచ్చి ఏటమ్మంటాను అంటే ఏదో సార్ ఏదో చేయించలేక ఉంది అంటాడు. అవునమ్మా, ఈవేళ కొన్ని చదివి అంబేద్కర్ నెగ్గి భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే దినమని కూడా నువ్వు ఇంటర్మీడియట్ చదువుతుంది తెలుసుకుపోతే, అందులోనే అంబేద్కర్ మీ స్త్రీకేట్ చేసేది మీకు తెలుసుకుపోతే నువ్వు ఇంటర్మీడియట్ చదివి ఏటి లాభం అని అంటే అప్పుడు ఇంకో పాప అన్నది. ఓ అవును సార్, ఈవేళ 16 కదా రాజ్యాంగం తినొచ్చారు. అవునమ్మా 26 కదా. అప్పుడు అన్నాను, అమ్మా మనము పుస్తకాల్లో చదువు ఎవడైనా చెప్తారు మన రాజ్యాంగం ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన అమ్మ ఎన్ని కష్టాలు పడిన మనం చదివించింది, మా నాన్న ఎన్ని కష్టాలు పడిన మనం చదివించాడు. ఇవాళ నువ్వు రాజ్యాంగాన్ని మర్చిపోతావు, మీ అమ్మ నాన్నని మర్చిపోతావు. ఎందుకంటే రాజ్యాంగం నేను రక్షించేది నువ్వు గుర్తులేదు. రేపు పొద్దున్న నీకు 16-18 సంవత్సరాల వయసు వచ్చి ఎవడో ఓ బోకరగాడు వచ్చి నీకు బిస్కెట్ వేసి లవ్ అంటే అమ్మని నాన్న వదిలి దిగేస్తాం. మరి అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు, అమ్మ ఎంత కష్టపడదో తెలియదు. మరి ఇలాంటి అందుకనే మీరు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క మతస్థుడు రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, దాన్ని రక్షించుకోవాలి. అలా రక్షించుకుంటేనే మనం అందరం క్షేమంగా సంతోషంగా ఉంటాం. అయితే అంబేద్కర్ గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పెద్దలు ఉన్నారు, శ్రీనివాసరావు మాట్లాడతాను. అంబేద్కర్ ఒక చెప్తాను. స్వతంత్రం 1947 వచ్చింది కదా. 47 ముందు మన దేశాన్ని ఎవరు పరిపాలించారు చెప్పమ్మా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా. భయపడదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ కోర్టులో జడ్జిలందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చేవారు. పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మన దగ్గర చిన్న చిన్న గుమస్తాలు, చిన్న చిన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులు చేశారు. ఎందుకు? మనల్ని జైల్లోకి తీసుకెళ్ళక, మనల్ని తన్ని తీసుకెళ్ళక మనమే ఆడు మాత్రం మీదను కూకుని అన్ని శాసనాలు చేసేవాడు. అయితే జడ్జి అయితే స్వతంత్ర పోరాటం జరుగుతుంది. స్వతంత్ర పోరాటం జరిగిన వాళ్ళందరికీ కూడా ఒక 36 మంది చాలా కీలకంగా పోరాటం చేసి నిరాహార దీక్షలని వీళ్ళందరికీ బ్రిటిష్ డేట్ చేశాడు. వీళ్ళందరూ దేశద్రోహులు, దేశం మమ్మల్ని మాకు పరిపాలన చేయకుండా అడుగుతాండ్రు అని వీళ్ళందరికీ శిక్ష చేశాడు. శిక్ష చేస్తే అది కోర్టుకి వెళ్ళింది. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే కోర్టులో అప్పుడు మద్రాస్ అంబేద్కర్ అప్పుడు లాయరు, పెద్ద లాయర్ అయినా, ఆ లాయర్ ఏమో వీళ్ళ పక్క వాదిస్తాడు. ఈయన వాదించేసరికి ఈయన వచ్చింది, ఇంటర్వ్యూలు అయింది. ఇంటర్వ్యూలో ఎవడో ఇంకొక లాయర్, చిన్న లాయర్ వచ్చి కాగితం తెచ్చి అంబేద్కర్కి ఇచ్చాడు. అంబేద్కర్ చదువుకొని జేబులు పెట్టుకొని ఆర్గ్యుమెంట్ చేసి ఆ బ్రిటిష్ జడ్జి దగ్గర వీళ్ళేం తప్పు చేయలేదు, వీళ్ళు దేశం గురించి, వీళ్ళు స్వరాజ్యం గురించి వీళ్ళు పాటుపడ్డారు, వీళ్ళేం దేశద్రోహులు కాదు, మిమ్మల్ని ఏమి చంపలేదు, అందుకే వీళ్ళు శిక్ష చేయకూడదు నా ఆర్గ్యుమెంట్ చేస్తాను అంబేద్కర్. సరే అయిపోయింది. మళ్ళీ ఇంటర్వ్యూలు అయిపోయింది. మళ్ళీ రెండో సెక్షన్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఆర్గ్యుమెంట్ 3 గంటల టైంకి భోజనాలకి కోర్టులు ఎప్పుడు కొడుతాను 2 తర్వాత వాళ్ళు దిగుతారు. 2 గంటలకు భోజనానికి వెళ్ళారు ఆయన. అప్పుడు ఆ జడ్జి ఈ కాగితం తెచ్చి చూశాడు కదా అంబేద్కర్. అడిగాడు ఆయన, అంబేద్కర్ గారు మీకు ఇంకొక జడ్జి ఇంకో లాయర్ వచ్చి కాగితం ఇచ్చి ఏంటండి అని అడిగాడు. ఇస్తే
అప్పుడు ఆ జోబులను కాగితం తీసి, సార్ 2 గంటల క్రితం మా ఆవిడ చచ్చిపోయిందండి అని చెప్పాడు. అంబేద్కర్ భార్య చచ్చిపోతే అప్పుడే జడ్జి అడిగాడు, ఏంటి పిచ్చోడు వేడు, నీ భార్య చచ్చిపోతే ఎక్కడ ఉన్నావని. సార్ నా భార్య సలహా చచ్చిపోయిందని నేను తేలేను, కానీ నా ఆర్గ్యుమెంట్ వల్ల ఈ 36 మందికి ఉరిశిక్ష పడకుండా రక్షించగలను, 36 మందిని నేను రక్షించగలను అంటే అంతకంటే దేశభక్తి ఇంకెవరికైనా ఉన్నదా చెప్పండి. అంటే అంబేద్కర్ అంత గొప్ప ఈ దేశానికి చేశాడు, మహోన్నత వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవడం ప్రధానం. ఒకవేళ తెలియని తెలుసుకోండి, ఉద్యోగస్తులుగా కాదు, స్టూడెంట్లుగా, లేదంటే రైతులుగా, లేదంటే పౌరులుగా, లేదంటే ఈ దేశంలో ఉత్తమమైన మనుషులుగా మనల్ని తీర్చిదిద్దింది ఆ రాజ్యాంగం. ఎలా ఉండాలి, పోలీసులు ఎలా పరిపాలించాలి, రెవెన్యూ ఎలాగ ఉండాలి, లేదా విద్య ఎలాగ ఉండాలి, ఏ శాస్త్రం ఉంది, మొత్తం రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. దాన్ని మనం పరిపాలించిన వాళ్ళు సరిగ్గా లేక మనం ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనకంటే వెనక్కి వచ్చిన చైనా స్వతంత్రం మనకంటే వెనక్కి వచ్చింది, మనకు ఎప్పుడు వచ్చింది చెప్పండి? 48లో వచ్చింది. వాళ్ళు ఈ ప్రపంచంలో అందరూ కూడా వలస దేశాలే, ఈ బ్రిటిష్ వాళ్ళే మనల్ని అందరినీ బానిసలు చేశారు. అక్కడ మనకంటే 1 సంవత్సరం వెనక్కి వచ్చింది, మనకంటే జనాభా ఎక్కువ, కానీ ఇవాళ అమెరికాతో ధీటుగా ఉన్నది. ఏ వస్తువు కావాలని చైనా వస్తువే. అంటే అంత తెలివైన వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్కడ విధానం, చదువు, అక్కడ పరిపాలన, అలాంటి పరిపాలన కూడా మనకు రావాలి. మన దేశం మీద ప్రేమ ఉండాలా, మన ప్రజల మీద ప్రేమ ఉండాలా. ఈ దేశం నాది, లేదంటే ఈ నియోజకవర్గం నాది, నన్ను ఈ ప్రజలంతా ఎన్నుకున్నారని సర్పంచ్కి గ్రామంలో ఎంత ప్రేమ ఉండాలి, మరి ఎంపీటీసీకి ఉండాలి, మరి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఉండాలి, నియోజకవర్గం మంత్రికి ఉండాలి, మరి మన పరిపాలించిన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రికి ఉండాలా. ఈ దేశం నాది, ఈ పౌరులు మా వాళ్ళు, నేను ఈ ఊరు సొమ్ము అనవసరంగా నొక్కి ప్రెసిడెంట్కి ఉండాలా, నేను ఈ మండలం సొమ్ము ఎక్కువ నొక్కకూడదని మండలైజేషన్కి ఉండాలా, ఎమ్మెల్యేకి ఈ నియోజకవర్గాన్ని నా బాబు కోసం కాదు ప్రజల బాబు కోసమని ఎమ్మెల్యేకి ఉండాలి, ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన ఆ అంబేద్కర్ ఇచ్చిన ఆలోచనతోనే పనిచేస్తే మన దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన వ్యవస్థ బాగుపడుతుంది. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు మోహను, మన శంకరు, మరి శ్రీనివాస్ గారు, తగ్గిన మీరందరూ విన్నందుకు మీకు అందరికి ఇంకా నేను ఎక్కువ మాట్లాడగలను, కానీ నేను మాట్లాడితే 3 గంటలు అంబేద్కర్ గురించి చెప్పగలను. కానీ ఇంతవరకు విన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మీకు అందరికీ జై భీమ్. భీమ్ అంటే జ్ఞానం, భీమ్ అంటే గాలి భాషలో జ్ఞానం. జై భీమ్ అంటే తెలుగుదేశం అనుకోండి, తెలుగుదేశం జై అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం వర్ధిల్లాలని. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ జై అంటే కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లని. భీమ్, జై భీమ్ వర్ధిల్లంటే, భీమ్ అంటే జ్ఞానము వర్ధిల్లంటది, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాల. అంటే అంబేద్కర్ అంత మేధావి కాబట్టి జ్ఞానం వర్ధిల్లాలని అంటారు అంబేద్కర్ దాన్ని. జై భీమ్ అంటే ఇంకోటి ఏదో ఇదేదో అంబేద్కర్ ఊహించి కాదు, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లు. అంటే జ్ఞానం ఉన్నోడు ఈ సమాజంలో వర్ధిల్లాలి.